Audio Jungle. Audio Jungle. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటీబీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు కలియుగం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఈ ప్రపంచంలో జరిగేది చూస్తుంటే కలియుగం అంతం చివరి దశకు వచ్చిందని చాలామంది అంటుంటారు. కానీ మనం కలియుగం ఆరంభం దశలోనే ఉన్నామని మీకు తెలుసా? కలియుగం మొదలై ఎన్ని సంవత్సరాలు కూడా కాలేదు. ఇవన్నీ కాకుండా కలియుగం ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారతం, మనుస్మృతి, శ్రీ విష్ణు పురాణం, శ్రీయ సిద్ధాంతం తెలుసుకుంటే కలియుగ ఆరంభం మనకు పూర్తిగా తెలుస్తుంది. ఇందులో బాగా ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం చూస్తే ఒక రాజు చేసిన పొరపాటు వల్ల కలియుగం మొదలైంది. అసలు ఈ తప్పు వల్ల భూమి మీద కలియుగం ఎలా స్టార్ట్ అయింది ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతం సమాప్తమయ్యే సమయంలోనే ద్వాపర యుగం సమాప్తమైంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన ధర్మాన్ని నెరవేర్చి వైకుంఠధామం వెళ్ళిపోయారు. యుద్ధం, హింస తరువాత పాండవులు కూడా భూమి మీద ఉండలేకపోయారు. మోక్ష మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ధర్మరాజు తన రాజ్య బాధ్యతలన్నీ పరీక్షిత్కి అప్పచెప్తాడు. పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయాస్కి పయనం అవుతారు. ఆ తరువాత భూమి మీద రాజు పరీక్షిత్ కృష్ణ భగవంతుడు, విదూషకుడు, లక్ష్మి, భీష్ముడు, విదుడు వంటి ఆశీస్సులతో రాజ్యపాలన సాగిస్తాడు. ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. కొద్ది రోజుల తర్వాత భూదేవి లేగదుడ రూపంలో చెరువు ఒడ్డున కూర్చొని రాజ్యంలో పరిపాలన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ రూపంలో కూర్చున్న భూదేవి కంట్లో కన్నీరు రావడం కనిపిస్తుంది. తన పక్కనే ఉన్న ధర్మం భూమాత దుఃఖానికి కారణం ఏంటి అని అడుగుతుంది. నేనిప్పుడు ఒక కాలుని కోల్పోయా అని బాధపడుతున్నావా? మిత్రమా, నీకు తెలియంది ఏముంది? సత్యం, మిత్రత్వం, త్యాగం, దయ, క్షమ, శాస్త్రం, ఆలోచన, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, కోమలత్వం, ధైర్యం ఇవన్నీ నా ఆభరణాలుగా సౌభాగ్యంగా ఉండేవి. శ్రీకృష్ణుని దయ నా మీద ఉండేది. ఇప్పుడు నేను నా సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నా అని బాధపడుతుంది. అప్పుడే అసురుడి రూపంలో కలియుగం అక్కడికి వస్తుంది. ఆవు రూపంలో, దూడ రూపంలో ఉన్న భూమి ధర్మాన్ని అంతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో రాజు పరీక్షితుడు ఆ దారిలోనే వెళ్తుంటాడు. ఆ దృశ్యం చూసి కలియుగం పైన చాలా కోప్పడతాడు. అంతేకాక అతను చేసిన తప్పుకు కోప్పడుతూ తన ఒడిలో ఉన్న చాకును తీసి చంపేందుకు ప్రయత్నిస్తాడు. దాంతో కలియుగ రాజు భయంతో ఉనికిపోయి తన నిజ రూపంలో ప్రత్యక్షమవుతాడు. క్షమించమని అడుగుతాడు. రాజు పరీక్షిత్ కూడా క్షమించమని అడిగిన కలియుగ రాజు పట్ల దయగా వ్యవహరిస్తాడు. ఈ తప్పుని క్షమిస్తాను, వెళ్ళిపో అంటాడు. అప్పుడు కలియుగుడు, రాజా, మీ పరిపాలన అంతటా ఉంది. నీ పరిపాలన సాగే చోట నాకు పని లేదు. ధర్మం, సత్యం, న్యాయం, మంచితనం అంతటా వెళ్ళి విరుస్తుంది. మరి ఎక్కడ ఉండమంటారు అని ప్రార్థిస్తాడు. ఈ మాట విన్న పరీక్షిత్ బాగా ఆలోచించి ఎక్కడైనా స్వర్ణ రూపంలో 5 చోట్ల ఉండడానికి అనుమతినిస్తాడు. వెంటనే అక్కడి నుండి మాయమై అదృశ్య రూపంలో రాజు పరీక్షిత్ బంగారు కిరీటంలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఈ విధంగా భూమి మీద కలియుగం ఆరంభమవుతుంది. మార్కండేయ పురాణం ప్రకారం పాలకులు అక్కడ ప్రజల పట్ల చాలా అరాచకంగా ప్రవర్తిస్తారు. తమకిష్టమైన రీతిలో పన్నులు వసూలు చేస్తుంటారు. పాలకులు తమ రాజ్యంలో ధర్మం, నమ్మకం బదులు భయాన్ని కలిగిస్తారు. బతుకు తెరువు కోసం భారీగా వలసలు మొదలవుతాయి. తక్కువ ఖర్చుతో బతికేందుకు ప్రజలు తమ స్వస్థలాలు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ధర్మం నశిస్తుంది. అవినీతి, లంచగొండితనం, దురాలోచన మొదలవుతాయి. పశ్చాత్తాప లేకుండా ఇతరులను చంపుతారు. ఎలాంటి పాప బుద్ధి లేకుండా హత్యలకు పాల్పడతారు. సంభోగమే జీవితంలో ముఖ్యంగా మారిపోతుంది. చాలా వేగంగా ప్రణామాలు చేస్తారు. అంతే వేగంగా చేసిన ప్రణామాలు మర్చిపోతారు. గురువులను గౌరవించడం కూడా ఉండదు. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు అలవాటు పడతారు. బ్రాహ్మణులు జ్ఞానంగా ఉండరు. క్షత్రియుల శౌర్యం కూడా అంతరించిపోతుంది. వ్యాసులు తన వ్యాపారంలో నిజాయితీగా ఉండరు. అన్ని రకాల అవలక్షణాలు నిండిన కలియుగునికి తప్పులు చేసే మానవ సమాజం మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ కారణంగా హత్యలు చేస్తారు. ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తారు. కన్న బిడ్డలే అమ్మా నాన్నలని ఇంటి నుండి తరిమేస్తారు. డబ్బు కోసం భార్యాభర్త ఒకరినొకరు చంపుకుంటారు.
ఆ డబ్బు కోసం తమకు ప్రియమైన వాళ్ళను కూడా చంపేందుకు వెనుకాడరు. మంచితనంతో బతికే వారికి వారి మంచితనమే బలహీనంగా మారుతుంది. మనుషుల తీరులో మార్పులు కనిపిస్తాయి. మనుషులకు మాత్రం యథార్థం, స్నానం, సహనం, శుభ్రత, దయ, ఆయుష్, శారీరక శక్తి, జ్ఞాపక శక్తి లాంటి అన్నీ రోజురోజుకు తగ్గిపోతుంటాయి. ఇవన్నీ కలియుగానికి అంతమని సూచించే పరిణామాలు. కలియుగంలో సంపదకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సత్ప్రవర్తన, మంచి గుణాలు కంటే సంపదకే ఎక్కువ విలువ ఇస్తారు. సంపన్నులే న్యాయం చట్టాన్ని నడిపిస్తారు. స్త్రీ పురుషులు కలిసి ఉండేది కేవలం ఆకర్షణంతోనే. ఎలాంటి ప్రేమ అనురాగాలు వాళ్ళ మధ్యలో ఉండవు. వ్యాపారాలలో అన్యాయం రాజ్యమేలుతుంది. టాలెంట్కి, సాహసాలకి, తెలివికి విలువ ఉండదు. వ్యాపారంలో విజయం కేవలం వంచనతోనే సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక స్థానాలలో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. భక్తులు ఒక మార్గం నుంచి ఇంకో మార్గానికి మారుతారు. గారడీ విద్యలో బాగా నైపుణ్యం వాళ్ళనే ప్రజలు ఎక్కువగా నమ్ముతారు, విలువిస్తారు. డబ్బులు లేని వాళ్ళను హీనంగా చూస్తారు. కపట నాటకంతో ప్రవర్తించే వాళ్ళనే ప్రజలు ధర్మాత్ములుగా భావిస్తారు. కేవలం మాట ఒప్పందంతోనే పెళ్లిళ్ళు జరుగుతాయి. జీవితంలో ఎలాంటి లక్ష్యం ఉండదు. కేవలం కడుపు నింపుకోవడానికే భావిస్తారు. ధైర్యవంతులే నమ్మకస్తులుగా భావిస్తారు. కుటుంబ బాధ్యతలు తీసుకున్న వ్యక్తిని మాత్రమే మనిషిగా చూస్తారు. యుగ చక్రాల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒక్కో యుగం లక్షల సంవత్సరాలు ఉంటుంది. ఒక్కో యుగం ఒక్కో చక్రంతో సమానం. సమయానుకూలంగా ఒక్కో యుగం అంతమవుతుంది, మరో కొత్త యుగం మొదలవుతుంది. పురాణాల ఆధారంగా సత్యయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరం. అలాగే మరి కలియుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు కొనసాగుతుంది. కాలచక్రం ప్రకారం కలియుగమే చివరి యుగం. కలియుగం అంటే కలి యొక్క ఆయుష్ అని అర్థం. అంధకార యుగం, దుఃఖకాలం, కొట్లాట కాలం. కలియుగంలో అన్ని పనులు వర్తమానంలో కనిపిస్తాయి. పురాణ గ్రంథాల్లో ఈ యుగాంతం గురించి అనేక విషయాలు వివరంగా రాసి ఉన్నాయి. గీత ఉపదేశంలో కూడా కలియుగం అంతం ఆరంభం గురించి వివరణ ఉంటుంది. శివుడికి, విష్ణుమూర్తికి ఈ సంసార బాధ్యతలు అప్పచెప్పి గీత పురాణంలో స్వయంగా విష్ణుమూర్తి కలియుగ ఆరంభం అంతం గురించి తెలియజేస్తారు. ఈ సంసార సమస్యలకు ఒక మహిళ కారణమని వివరిస్తారు. కలియుగం ఆరంభం గురించి కొన్ని సంకేతాలు కూడా తెలియజేస్తారు. ఒక మహిళ తన అందం కోసం తన జుట్టును కత్తిరించినప్పుడు, ఒక కొడుకు తన తండ్రి మీద చెయ్యి ఎత్తినప్పుడు, అన్ని వైపులా అంధకారమే రాజ్యమేలుతున్నప్పుడు, సత్యానికి ఎలాంటి స్థానం లేనప్పుడు, మహిళలు ఇంట్లో క్షేమంగా లేనప్పుడు, మనుషులలో భయం పోయినప్పుడు, ఆకలి మరణాలు సంభవించినప్పుడు కలియుగ రాజు మన ఇంటి ముందు నిలబడినట్టు భావించాలి. ఇలాంటి సంఘటనలు అన్నీ మన జీవితంలో కనిపిస్తున్నాయి. వీటి అర్థం, వీటి పరాకాష్ఠగా మరిన్ని విధ్వంసకరమైన సంఘటనలు జీవితంలో ఎదురుకానున్నాయి. ధర్మం రాజ్యమేలుతున్న చోట కలియుగం ఎందుకు వచ్చింది? ఆర్యభట్ట తన ఆర్యభట్యంలో ఈ విషయం గురించి ప్రస్తావించారు. ఆయనకు 13 సంవత్సరాల వయసులో కలియుగం 3600 సంవత్సరంలో ఉంది. మధ్యకాలంలో జ్యోతిష్కుల లెక్కల ప్రకారం సూర్యుడు, చంద్రుడితో సహా అన్ని గ్రహాలతో కలిపి చైత్ర శుక్ల ఆదివారం సూర్యోదయం సమయంలో కలియుగం ఆరంభమవుతుంది. ఈ కలియుగం 4,36,000 సంవత్సరాలు కొనసాగుతుంది. ప్రస్తుతం కలియుగం ప్రథమార్థంలోనే ఉంది. కలియుగం 3,100 సంవత్సరంలో మొదలైంది. కుజుడు, బుధుడు, శుక్రుడు, బృహస్పతి, శని గ్రహాలు మేషరాశిలో 0 డిగ్రీలకు చేరుకున్నాయి. లెక్క ప్రకారం 1022 సంవత్సరాల కలియుగం పూర్తయింది. ఇంకా మిగిలిన కాలం అంతా కలియుగం నడవాల్సి ఉంది. శ్రీమద్ భాగవతంలో కూడా కలియుగ ప్రస్తావన ఉంది. కలియుగం దేవతల ఆయువుతో కూడా లెక్కిస్తారు. దేవతల కృతయోగం, దేవతల త్రేతాయుగం, దేవతల ద్వాపరయుగం, దేవతల కలియుగం. ఈ దేవతల కలియుగం ప్రమాణమైన 4,36,000 సంవత్సరాలని మన భూలోక కలియుగ ప్రమాణంగా స్వీకరిస్తారు. ఒక్కో కాలం ఒక్కో మనిషి రూపం మారుతూ ఉంటుంది. సత్యయుగంలో మనిషి ఎత్తు 32 అడుగులు, పుణ్యమే ఉంటుంది కానీ పాపం ఉండదు. త్రేతాయుగంలో మనిషి ఎత్తు 21 ఫీట్లు, పుణ్యం 75% ఉండగా పాపం 25% ఉంటుంది. ద్వాపర యుగంలో మనిషి ఎత్తు 11 ఫీట్లు, ఇక్కడ పాపం 50%, పుణ్యం 50%. కలియుగంలో మనిషి ఎత్తు వచ్చేసి 5.5 ఫీట్లు, పాపం 75% ఉంటే పుణ్యం 25% ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
ఇంకా మీలో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీరే చూడొచ్చు. సైనింగ్ ఆఫ్ మీ బీటీవీ.